హలో గైస్ ఈ వీడియోలో మనం 200 రూపీస్ బిలో దొరుకుతూ ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే కనుక సో మార్కెట్స్ పడుతున్నాయి కదా, ఏమైనా ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ మంచి వాల్యుయేషన్స్లో ఉండి స్టాక్స్ బాగా ఏదైతే స్మాల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేయండి. నేను పర్సనల్గా పెన్నీ స్టాక్స్ వాటి గురించి ఎప్పుడు కూడా మనం చెప్పుకోవడం జరగలేదు. సో ఎందుకంటే పెన్నీ స్టాక్స్ క్యాపిటల్స్ రూయిన్ చేస్తాయి. బట్ ఏవైతే డీసెంట్ ఫండమెంటల్స్ ఉండి 100 రూపీస్ 200 రూపీస్ బిలో దొరుకుతున్న స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అయినా చేద్దాం. ఫస్ట్ మనం మార్కెట్స్ చూస్తే కనుక మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతున్నాయి. స్టిల్ మనకి ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండే కనిపిస్తుంది అన్నమాట. 23,000 లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత సైడ్ వేస్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేసాం. సో ఒకవేళ ఈ 23,000 లెవెల్ సపోర్ట్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా ఫాల్ ఉండే ఛాన్స్ కూడా ఉందన్నమాట. మార్కెట్స్ మ్యాక్సిమం పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అప్ టు బడ్జెట్ దాకా మార్కెట్ ఈ విధంగానే ఉంటుంది. బడ్జెట్ కనుక బాగుంటే కనుక మార్కెట్స్లో స్ట్రాంగ్ రివర్సల్ వస్తాయి. ఏదైతే మనకి సో రికవరీ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఒకవేళ బడ్జెట్స్ కనుక అప్ టు ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే కనుక ఖచ్చితంగా మార్కెట్ సో ఈ సపోర్ట్ లెవెల్ బ్రేకే హ్యూజ్ ఫాల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా సో మార్కెట్స్ పడుతున్నప్పుడు స్లోగా మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఏమైనా స్టాక్స్ ఉండి లాసెస్లో ఉంటే కనుక సో వాటిని మంచి స్టాక్స్ ఉంటే కనుక సో వాటిని యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ 20-25% డౌన్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలనుకున్నా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో దాంట్లో మీకు ఏమైనా స్టాక్స్ మీద ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న స్టాక్స్ మీద డౌట్స్ ఉంటే కనుక దాంట్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఒక 10 స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతూ అలాగే 200 రూపీస్ బిలో దొరుకుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ అనమాట. సో కెనరా బ్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ ప్రీవియస్గా ఇది మనకి 100 నుంచి 120 రీజన్స్ 120-123 ఈ రీజన్లో ట్రేడ్ అయ్యేది అనమాట. ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 1 ఇయర్ అంతా కూడా అక్కడే ట్రేడ్ అయింది. బట్ రీసెంట్గా మార్కెట్స్ ఫాలో అవడంతో ఈ 100 లెవెల్ బ్రేక్ అయ్యి కంటిన్యూస్ కింద పడింది అనమాట. ప్రజెంట్ అయితే కనుక సో 90 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తుంది. ప్రజెంట్ 100 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 95 నుంచి 100 రీజన్లో కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోండి. అలాగే 80 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 200 రూపీస్ బిలో దొరుకుతుంది స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్ అనమాట. ఒకవేళ మీరు కెనరా బ్యాంక్ వద్దు అనుకుంటే కనుక ఫెడరల్ బ్యాంక్లో అయినా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఈ స్టాక్ రీసెంట్గానే ఆల్ టైమ్ హై దగ్గర నుంచి స్లోగా ఫాలో అవుతుంది అనమాట. సో అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటే ఫెడరల్ బ్యాంక్ని సో ఈ స్టాక్ని కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి. 185 నుంచి 190 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 150 నుంచి 160 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇదర్ మీరు కెనరా బ్యాంక్ కానీ లేదా ఫెడరల్ బ్యాంక్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఆర్ఈడిఏ అనమాట. సో ఐఆర్ఈడీలో కూడా సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట. సో 200 ఏదైతే సపోర్ట్ ఉందో అది బ్రేక్ అవుతుంది. ఈ రీజన్ ఏదైతే 190 నుంచి 200 రీజన్ సో సపోర్ట్ రీజన్ అనమాట. అప్డేట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ స్టాక్కి ఏదైతే కంపెనీ వచ్చేసరికి ఫండ్స్ రేజ్ చేద్దాం అనుకుంటుంది క్యూఐపీ ద్వారా. సో అందువల్ల స్టాక్ ఒకవేళ వాళ్ళు ఏమైనా లోవర్ ప్రైస్కి కనుక సో స్టాక్ని సేల్ చేస్తుంటే స్టేక్ని సెల్ చేస్తుంటే కనుక స్టాక్ యొక్క స్టేక్ని సెల్ చేస్తుంటే కనుక సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ స్టాక్ ఫర్దర్గా కూడా కొంత పడే ఛాన్స్ ఉందన్నమాట. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఈ 190 నుంచి 200 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 150 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఈ రీజన్ నుంచి మల్టిపుల్ టైమ్స్ రివర్సెస్ వచ్చాయి. సో ఈ రీజన్లో కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫండమెంటల్స్ బాగుండి లాంగ్ టర్మ్లో గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి గైస్. సో ఐఆర్ఎఫ్సి కూడా సో రీసెంట్ టైమ్స్లో బాగా కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చి ప్రజెంట్ అయితే కొంత ఫాలో అవుతుందన్నమాట. బట్ ఏదైతే మనకి బడ్జెట్ టైంలో కొంత ర్యాలీస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మార్కెట్స్ అంత సహకరించట్లేదు. సో ఈవెన్ రైల్వే స్టాక్స్ కానీ డిఫెన్స్ స్టాక్స్ లైట్ రివర్సెస్ వచ్చాయి. బట్ రైల్వే స్టాక్స్లో అంత మూమెంటం ఎక్స్పెక్ట్ చేసినంత మూమెంటం రావట్లేదు. ఎందుకంటే సో మార్కెట్స్ అంత సహకరించట్లేదు అనమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెస్ట్ టైం అక్యుములేట్ చేసుకోవచ్చు. 140 నుంచి 150 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 120 లెవెల్స్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఈ 2 రీజన్స్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. సో అక్యుములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్ఎండిసి గైస్. సో ఎన్ఎండిసి కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ హై లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది. ఆల్మోస్ట్ 95 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయి స్ట్రాంగ్ రివర్సల్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో వచ్చింది. ఆల్మోస్ట్ 60 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఈ పర్టికులర్ స్టాక్ను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర కూడా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఎన్ఎండిసి గురించి అనమాట. అలాగే నెక్స్ట్ 200 రూపీస్ బిలో స్టాక్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ గైస్. డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ అనమాట.
అనమాట. సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 170 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. మనం ప్రీవియస్గా కూడా 100 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ 90 నుంచి 100 దగ్గర ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేస్తాం. మనం హై లెవెల్స్లో ఎప్పుడు డిస్కస్ చేయలేదు. షార్ట్ టర్మ్కి మనం ఇచ్చి ఉండొచ్చు కానీ బట్ లాంగ్ టర్మ్ పర్పస్కి మనం ఈ రీజన్ కాన్సన్ట్రేట్ చేయని చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి ఆల్మోస్ట్ 70% దాకా కూడా పెరిగిందనమాట. మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ప్రెజెంట్ అయితే కనుక సేమ్ రీజన్ 90 నుంచి 100 రీజన్స్ మధ్యలో, సో స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర సో ఈ పర్టికులర్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుందన్నమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్విట్జర్లాండ్. సో మనకి 100 రూపీస్ బిలో స్టాక్ అనమాట. 100 రూపీస్ బిలో దొరుకుతుంది. మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. మనం ఎస్టర్డే వీడియోలో న్యూస్ ఛానల్లో కూడా డిస్కస్ చేసాం. సో మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. 50 నుంచి 55 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 38 నుంచి 40 రీజన్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి స్విట్జర్లాండ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతుంది అనమాట. కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. మేము కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఏ లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ప్రజెంట్ అయితే కనుక కంటిన్యూస్ ఫాలో అవుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 60 రీజన్, అలాగే 48 నుంచి 50 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. సో 48 నుంచి 50 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మీరు ప్రీవియస్గా చూసుకుంటే ఆ రీజన్స్ నుంచే సో మంచి రివర్సెస్ వచ్చాయి. ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి లాంటి స్టాక్స్ కానీ సో చాలా టైం ఇస్తే మాత్రమే, లైక్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం ఇస్తే అప్పుడు మనకి మంచిగా రివర్సెస్ వచ్చి మంచి అప్సైడ్ మూమెంటమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 2 మంత్స్ 3 మంత్స్ కోసం అయితే కనుక ఇటువంటి స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జీపీఎల్ అనమాట. సో ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 250 లెవెల్స్ దాకా వెళ్ళి ప్రస్తుతం మార్కెట్ కంటిన్యూస్ ఫాలో అవడం వల్ల ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మంచి సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే స్టాక్ అనేది వచ్చింది గైస్. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఇది కూడా మంచి ఫండమెంటల్స్ బాగున్న స్టాక్ అనమాట. ప్రజెంట్ అయితే కనుక 180 సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 150 నుంచి 155 రీజన్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ గైస్. సో ఈ డిప్స్లో యాడ్ చేసుకుని సో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి 200 రూపీస్ బిలో దొరుకుతుంది. ఫండమెంటల్స్ బాగున్న స్టాక్ అనమాట. అలాగే బజాజ్ హెచ్ఎఫ్ఎల్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో లిస్టింగ్ తర్వాత కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్రజెంట్ కూడా కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ మనకి కనిపిస్తుంది అనమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు. స్లైట్ హై వాల్యుయేషన్స్లో ఉంది, బట్ స్టాక్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ప్రజెంట్ ఉన్న వాల్యుయేషన్స్ దగ్గర కూడా స్లైట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎవ్రీ 15% 20% డౌన్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్ అనమాట. ఐఎక్స్లో కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మనం 180 లెవెల్స్ దగ్గర కూడా చెప్పుకున్న వెయిట్ చేయండి. మాక్సిమం 150 నుంచి 160 రీజన్స్ దగ్గరికి వస్తుందని. సో ఈ రీజన్స్ దగ్గరికి వచ్చి స్లైట్ రివర్సల్ రీసెంట్ టైమ్స్లో వచ్చింది. మళ్ళీ పడుతుంది. వెయిట్ చేయండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే సో 200 రూపీస్ బిలో దొరుకుతూ ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ అనమాట. సో ఫస్ట్ స్టాక్ మనం కెనరా బ్యాంక్ డిస్కస్ చేసి, ఒకవేళ కెనరా బ్యాంక్ కాకపోతే కనుక మీరు ఫెడరల్ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు. ఈ 2 బ్యాంక్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్డిఏ, థర్డ్ వన్ ఐఆర్ఎఫ్సి డిస్కస్ చేస్తాం, ఫోర్త్ వన్ ఎన్ఎండిసి, ఫిఫ్త్ వన్ హెచ్ఎఫ్సిఎల్, సిక్స్త్ వన్ వచ్చేసరికి స్విట్జర్లాండ్, సెవెంత్ వన్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎయిత్ వన్ వచ్చేసరికి జీబిల్, నైన్త్ వన్ వచ్చేసరికి బజాజ్ హెచ్ఎఫ్ఎల్, 10th వన్ వచ్చేసరికి మనకి ఐఎక్స్ అనమాట. ఇంకేమైనా స్టాక్స్ మిస్ అయ్యి ఉంటే 200 రూపీస్ బిలో దొరుకుతూ ఫండమెంటల్స్ చాలా బాగున్న స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ స్టాక్స్లో మీరు మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. ఎవరైతే స్మాల్ స్టాక్స్ గురించి చెప్పన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్ని. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద వాట్సాప్కి సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ ఉన్నాయి, కింద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుతుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.